వసంత అండి. సో మేడం ఈరోజు ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని మీటింగ్స్ అవి కండక్ట్ చేసి లాస్ట్ టైం ఎంతమంది భక్తులు వచ్చారు, ఇప్పుడు ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉంది అది ఒక గెస్ చేసుకొని దానికి అనుగుణంగా వాటర్ కానీ, తర్వాత పోలీసు సెక్యూరిటీ కానీ, తర్వాత ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ అన్నీ భక్తులకు అనుకూలంగా ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ అవి చేసుకున్నాము. తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు సఫిషియెంట్ మెడిసిన్స్ అవి ఎవరికైనా భక్తులకి డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ అంటే భక్తులు ఉపవాసంతో పైకి వస్తారు కొంతమంది, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఇమీడియట్గా మెడికల్ మెడిసిన్స్ అవి అందిస్తారు. డాక్టర్స్ ఉన్నారు, స్ట్రెచర్స్, అంబులెన్సెస్ అన్నీ. తర్వాత వాటర్ కూడా అందరికీ సఫిషియెంట్గా అందిస్తున్నాము. దీనికి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఈరోజు దాదాపు ఒక 1.5-2 lakhs వరకు వస్తారండి. 2 lakhs అబ్బవే వస్తారు భక్తులు. సండే కదా కొంచెం వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ క్రౌడ్ ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పెరిగిందండి కొంతవరకు. ఇంకా మనకి పూజలు ఇంకా ఉన్నాయి కదా, ఇది సెకండ్ పూజ, ఇంకా 9 పూజస్, టోటల్గా 9 పూజస్, ఇంకా 7 పూజస్ ఉన్నాయి కాబట్టి ఇంకా క్రౌడ్ వస్తుంది. సో సాయంత్రం అంటే రాత్రి వరకు ఎంత టైం వరకు అలో చేస్తారు భక్తుల్ని? మేము 9-9:30 వరకు అనుకుంటున్నాము, బట్ 10-10:30 వరకు కూడా వస్తుంటారు పబ్లిక్. కానీ మేము 9 వరకే అనుకుంటున్నాం, ఎందుకంటే ఇది మెట్లు ఎక్కి దిగాలి కదా, మెట్లు దిగేటప్పుడు కొంత ఇబ్బంది వస్తుంది. సో మనం ఎక్కువ రాత్రి అవుతున్న కొద్దీ కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి 9 వరకే మేము టెంపుల్ ఓపెన్ పెడతామండి. థ్యాంక్ యూ. దేవాలయ వృత్తి పనుల అధ్యక్షులు శివశంకర్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. మొట్టమొదట అందరి నమస్కారంలో. ఏదైతే రాష్ట్రీయ ప్రేక్షకులకు యజమాన్యానికి ఆషాఢమాస బోనాల శుభాకాంక్షల్లో ఏదైతే ఈరోజు రెండో పూజ ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శనార్థం వచ్చారు. ఏదైతే మొదటి పూజ తర్వాత మేము మా వృత్తి పనులం అందరం కూడా ఆనవాయితీగా నిన్న ఇక్కడ నుండి అమ్మవారి యొక్క పట్టు చీర, తర్వాత బండారు, గాజులు, తర్వాత కుంకుమ బరిని తీసుకొని నిన్న అక్కడ బల్కంపేటలో అమ్మవారికి సమర్పించడం జరిగింది. అనంతరము అక్కడ ఏదైతే మంగళవారం వస్తుందో ఆ మంగళవారము కళ్యాణం ఉంటుంది. ఎందుకంటే మొదట ఇక్కడ అమ్మవారి యొక్క పూజ, మొదటి పూజ అయిన తర్వాత ఇక్కడ నుండి బండారు తర్వాత తీసుకెళ్ళి సమర్పించిన తర్వాత అక్కడ కళ్యాణం అవుతుంటుంది. నిన్న అక్కడ సమర్పించాం. ఈరోజు మాది రెండో పూజ. అక్కడ ఏం చేస్తామంటే మా కుమ్మరి, సాకలి, మంగలి, బైన్ల, డప్పు, కొమ్ము, పోతరాజు, తర్వాత దర్జీ, ఇట్లా సంపన్న వర్గాలు ఉంటారు. ఆ వర్గాలతోటి ఒక్కో రోజు ఒక్కో పూజలలో ఉంటాం మేడం మేము. ఇంకా అదే కాకుండా మాది మూడో పూజ, ఇవాళ రెండో పూజ. నెక్స్ట్ మా ఐదో పూజ ఇక్కడ శాకాంబరి ఉంటుంది. తర్వాత ఆ ఏడో పూజకు మాకు షావా ఉంటుంది. ఏదైతే అమ్మవారి యొక్క షావాలో మేము అమ్మవారిని మొత్తము మాడవీధి ఎట్లయితే ఉంటుంది కదా, ఇది అమ్మవారి ప్రాంగణం మొత్తం ఉంటుంది. మా వాళ్ళు షావా తీసుకొని అమ్మవారిని పోతరాజు గావు పట్టించి తర్వాత ఇది ఏడో పూజలో ఉంటుంది. మరొక పూజ ఏంటంటే 9వ పూజ ఉంటుంది. 9వ పూజలో వచ్చేసేసి చివరి పూజ. అదేం చేస్తామంటే మొత్తం కుంభం వేసి తర్వాత ఆరతి ఉంటుంది, కుంభ ఆరతి, తర్వాత గుమ్మడికాయలు కొట్టడము, తర్వాత అనంతరము అమ్మవార్లను తీసుకురావడము, మేము బయలులో దండకాలు వేసి ఎట్లా అయింది పండుగ, ఏమైందని వారు కొన్ని మాటలు అమ్మవారి రూపంలో వచ్చి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏ గుడిలో లేకుండా ఈ గుడిలో కూడా జరుగుతుంది. అదొక మెరాకిల్ అనుకుంటామో ఏమో. ఎందుకంటే మా వృత్తి పనులు అందరం ఒకటి జబడిక వేసుకొని డప్పు, కొమ్ము, శృతి, తర్వాత జాకడ పెట్టుకొని కొట్టేటప్పుడు మా వృత్తి పనులు అంతా ఒక సైడ్ ఉంటారు. మా దగ్గరనే ఓ దేవదాసుని ఉంటుంది. దాదాపుగా ఆమె 70 నుండి 85 సంవత్సరాలు, 80 నుండి 75 సంవత్సరాలు ఉంటుంది. ముసలామె దేవదాసిని. ఆమె కిందికెళ్ళి నడుచుకుంటూ వస్తుందమ్మ, ఒక్క ఆమెనే. ఆమె వచ్చి ఈడ ఆర్తిస్తుంది. చివరికి ఎంతమంది భక్తుల దర్శనార్థం అయిపోయిన తర్వాత ఆమె ఏ ఆర్తిస్తుంది? ఘటమార్తి. ఘటం అంటే మద్యం. మద్యం ఇచ్చుకొని పోతుంటే ఆ అమ్మవారి కళ్ళు ఈమె కళ్ళను చూడాలి, ఈమె ముఖాన్ని. ఆమె అంత శక్తి రూపు వచ్చేస్తా మీదికి. ఆ ముసలామి ఇవ్వాలి కంపల్సరీ. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి తప్పకుండా అమ్మా. అక్కడ ఇప్పటివరకు మా వృత్తి పనుల ఆధ్వర్యంలోనే అన్నప్రసాదం ప్రసాదం ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే అమ్మ, పొద్దుగల అందరూ ఉపవాసంతో వస్తారమ్మ. ఉపవాసంతో చిన్నపిల్లలు కానీ ఆడపడుచులు కానీ బోనాలు ఎత్తుకొని వస్తారు, చేసుకొని వస్తారు. వాళ్ళకు మేము సపరేట్గా మా యువగారు మాకు వృత్తి పనులకి ఇవ్వమని చెప్తారు. అంటే మేము దాదాపు ఎప్పటికీ మేము డబ్బులు తీసుకోం, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోం, ఎండోమెంట్లో కూడా తీసుకోం. మా వృత్తి పని వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ప్రసాదాన్ని ఎక్కిస్తాం. ఈరోజు వచ్చేసేసి అరవన్న పాయసము, తర్వాతనేమో పులిహోర పంచడం జరుగుతుంది, కింద కూడా పంచడం జరుగుతుంది.
అది మాది ఉంటుందమ్మా. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ సంవత్సరం ఇక్కడ జరుపుకోవడం? నిజం చెప్పాలంటే ఇది మా దేవతలు మా పూర్వీకులకు ఇచ్చినట్టు ఈ వృత్తి పనులకు. ఎందుకంటే ఈ అవకాశం 26 మందికి దొరికిందంటే చాలా మంచిగా. ఇప్పుడు మాకు పండగలాగా ఇది. మా పిల్లలు జల్లలు అందరూ వచ్చి ఉంటారు, మా 26 మంది కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఇలా సంపన్న వర్గాలు రమ్మా, ఒక వర్గానికి చెందిన లేరు కదా, అన్ని వర్గాలు. మాకు ఈ బోనాల పండుగ ఈడనే ఉంటాం, ఇక తిండి ఉండదు తిప్పలు ఉండదు మాకు. అట్లా అంటే ఇప్పుడు వండుతారు, ఇక్కడ వండుతారమ్మా మా వాళ్ళకు వండుతారు, మా వృత్తి పనులకు, ఆలయ కమిటీ వాళ్ళకు, తర్వాతనేమో పోలీస్ సిబ్బందికి అందరికి ఉంటాయి. ఇక భక్తులు అయితే కిందనైతే ఆటలు ఊటలు కోసుకొని మంచిగా ఇక బోనాల పండుగ సెలబ్రేషన్ చేసుకుంటారు. అట్లుంటుంది మేడం. థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు.